నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. చాలా మంది హెయిర్ అలాగే స్కిన్‌కి వచ్చేసరికి చాలా తర్జన భర్జన పడుతూ ఉంటారు. మార్కెట్‌లో దొరికిన ఏవైనా యూజ్ చేసేద్దాం, అక్కడికది ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడిపోదాం అనుకుంటూ ఉంటారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి వచ్చేసరికైతే డిఫరెంట్ ఇది చేసి కంప్లీట్ బాల్డ్ హెడ్ అయిన తర్వాత కూడాను వాళ్ళకి ఇంకా బయట నుంచి ఏదో ఒకటి వాడదాం అన్న ఒక థాట్ ప్రాసెస్‌లో ఉంటారు. అసలు ఈ బాల్డ్ హెడ్ కానీ లేదు ఒకవేళ గ్లాసెస్ స్కిన్ కి ఈ మధ్య మనం చూస్తున్న అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఎంతవరకు అటెన్సిటివ్, ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఎట్లా చేసుకోవాలి, అలాగే మనకి మార్కెట్ లో దొరికే ఈ క్రీమ్స్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఏ క్రీమ్స్ యూస్ చేయాలి, అండ్ మన స్కిన్ హెల్దీగా ఉండాలి అంటే, హెయిర్ హెల్దీగా ఉండాలి అంటే ఏం చేయాలి, డీటెయిల్ గా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ ధీరజ్, డెర్మటాలజిస్ట్. నమస్తే సార్. ధీరజ్ గారు, మనకి ఈ మధ్య కాలంలో కాదు, ఇప్పుడు ఒక డెకేడ్ నుంచి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది. కొంచెం రాలిపోయినా కూడా, ఒక హెయిర్ పార్టికల్ కింద పడినా కూడా నాకు ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమేమో అన్న థాట్లోకి వెళ్ళిపోతున్నారు. అసలు ఒక పర్సన్కి ట్రాన్స్ప్లాంటేషన్ తీసుకోవాలి అంటే మీరు ఏ సిచ్యువేషన్ లో తీసుకుంటారు? సో మీరు అన్నట్టు చాలా మంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వెళ్ళాలా లేదా, అసలు ఎవరికి కరెక్ట్ అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికి అవసరం అనేది దెర్ ఇస్ సర్టెన్ క్లాసిఫికేషన్ అండి. దాన్ని హామిల్టన్ నార్వుడ్ క్లాసిఫికేషన్ అంటాము. ఇట్స్ అ కాంప్లికేటెడ్ మెడికల్ టర్మినాలజీ, బట్ సింపుల్గా చెప్పాలి అంటే స్టేజెస్ ఆఫ్ హెయిర్ లాస్. ఎర్లీ స్టేజ్లో ఏమవుతుంది అంటే, పర్టికులర్లీ మేల్స్లో ఫ్రంట్ హెయిర్ లైన్ అంటాము కొంచెం వెనక్కి జరగడం స్టార్ట్ అవుతుంది. సైమల్టేనియస్లీ గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ అయిపోతే పైన కూడా పలచబడుతుంది అనమాట. ఇలా ప్రోగ్రెస్ అయిపోతే హెయిర్ ఫాలికల్స్ అని క్లోజ్ అయిపోతున్నట్టు పడతాం. ఎర్లీ స్టేజెస్ అంటే స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉన్నప్పుడు ఏంటంటే అవసరం లేదు. ఎర్లీ స్టేజ్ ఆఫ్ హెయిర్ ఫాలికల్స్ అనేది క్లోజర్ స్టేట్లో ఉంటుంది, వీ కెన్ రివైవ్ ఇట్. బట్ దాన్ని అలాగే నెగ్లెక్ట్ చేసి వదిలేయడం ద్వారా హెయిర్ ఫాలికల్స్ వన్స్ క్లోజ్ అయిపోయాయి అంటే, మీరు జిఎఫ్సి చేసినా, స్టెమ్ సెల్ థెరపీ చేసినా, ఏం చేసినా సరే మళ్ళీ హెయిర్ ఫాలికల్స్ రివైవ్ చేయలేము. అటువంటి సిచ్యువేషన్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అవసరం పడుతుంది. అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ని మనం ముందే గుర్తిస్తే ప్రివెంట్ చేయగలమంటారా? ఎగ్జాక్ట్లీ. హెయిర్ లాస్ అనేది మనం ఎర్లీగా డిటెక్ట్ చేస్తే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ని కంప్లీట్ గా మనం అవాయిడ్ చేసేసేయచ్చు. ఇంకొక డౌట్ ఏంటి అంటే, చాలా మందికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత నేచురల్ గా కనిపిస్తుందా లేదా, మా హెయిరే తీసి పెడతారు కానీ అదేదో కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుందేమో అని కొంచెం డౌట్ పడుతుంటారు. ఈ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది సార్? నిజంగా అట్లా ఉంటుందా? ఎస్, ఇదంతా మనకు హెయిర్ లైన్ డిజైనింగ్ అంటామండి. ఎప్పుడైతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని డిసైడ్ చేసుకుంటారో, ఆన్ ద డే ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే హెయిర్ లైన్ డిజైనింగ్ అంటాము. అంటే ఎక్కడైతే ముందంత హెయిర్ పాయింట్ ఉందో ఆ హెయిర్ లైన్ ఒక క్లయింట్ ఫేస్ తగ్గట్టు ఎలా రావాలి అనేది ప్రాపర్గా డిజైన్ చేస్తాము. ఆ డిజైన్ చేసే దాంట్లోనే అది న్యాచురల్గా కనపడుతుందా, ఆర్టిఫిషియల్ కనపడుతుందా మనకు తెలిసిపోతుంది అనమాట. న్యాచురల్గా వచ్చేలాగా ప్రాపర్గా డిజైన్ చేసుకుంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినట్టు కూడా ఎవరికి తెలియకూడదు. దట్ ఈస్ అ రైట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఈ మధ్య మనకు కొన్ని కంట్రీస్ అనేది చాలా ఫేమస్ అవుతున్నాయి హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి. వాళ్ళ రిజల్ట్స్ చూసినట్లయితే ఒక స్ట్రైట్ లైన్ పెట్టినట్లు ఉంటుంది అనమాట హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో. చూడంగానే తెలుస్తుంది, అరే సంథింగ్ ఏదో జరిగింది ఇక్కడ, ఏదో చేసుకున్నారని చెప్పేసి. అలా కాకుండా చూసినప్పుడు ఎవరికి తెలియకూడదు. దట్ ఈస్ ద యాక్చువల్ ప్లానింగ్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఓకే. అంటే ఏంటి, ఆ పాచ్ అనేది మనం ఎవరికి గుర్తించని విధంగా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో ఒక స్ట్రైట్ లైన్ లా కాకుండా వి యూజ్ ఇన్ జిగ్జాగ్ ప్యాటర్న్ అంటాము. పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. సో ఒక డిఫరెంట్ ప్యాటర్న్ లో పెడతాం అనమాట. సో దాంతో ఏంటి అంటే ఒక న్యాచురల్ హెయిర్ లైన్ ఎలా ఉంటుందో అలా వస్తుంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తో రిజల్ట్. అప్పుడు ఎవరు గుర్తించలేరు, ఓకే సంథింగ్ హస్ హ్యాపెండ్ ఇక్కడ అనేసి. ఇది ఇంకొక ఇదేంటి అంటే మిత్, ఇది చాలా పెయిన్ఫుల్, చాలా రిస్క్ ఎక్కువ, ఇలా ఒక్కసారి చేయించుకున్న తర్వాత మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది, ఇలాంటివన్నీ అంటారు. అసలు ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ముందు ఎలా ఎక్స్పెక్ట్ చేసి రావాలంటారు మీ దగ్గరికి? సో ఐ వోంట్ సే కంప్లీట్లీ పెయిన్లెస్ అని చెప్పానండి, మినిమల్లీ పెయిన్ఫుల్ అని చెప్తాను. అది కూడా ఫస్ట్ ఫ్యూ మినిట్స్ ఎప్పుడైతే లోకల్ అనస్థీషియా అనేది ఇస్తామో. అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది జనరల్ అనస్థీషియాలో చేయమండి, లోకల్ అనస్థీషియా. బ్యాక్ సైడ్ డోనర్ ఏరియా అంటాము, ఫ్రంట్ సైడ్ రిసిపియంట్ ఏరియా అంటాము. సో ఈ 2 areas లో వి గివ్ లోకల్ అనస్థీషియా. అది ఇస్తున్నప్పుడు ఫస్ట్ ఫ్యూ మినిట్స్ కొంచెం పెయిన్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ పేషెంట్ విల్ బి కంఫర్టబుల్ అనమాట. మేము చేసే దగ్గర వీ హ్యావ్ అ క్లయింట్స్ హు ఆర్ స్లీపింగ్, గురకబెట్టి పడుకుంటారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు. ఇట్స్ దట్ కంఫర్టబుల్. ఆ ఫ్యూ వీడియోస్ విత్ మీ యాజ్ వెల్. సో ప్రశాంతంగా పడుకుంటారనమాట. సో ఇట్స్ దట్ కంఫర్టబుల్. బట్ ఇనిషియల్ ఫ్యూ మినిట్స్ మాత్రమే కొంచెం పెయిన్ అనేది ఉంటుంది.
సెకండ్ సేఫ్టీ గురించి అడిగితే యెస్. సో ఎప్పుడైతే ఒక ట్రైన్డ్ ప్రొఫెషనల్ ఆర్ ఒక ఆథరైజ్డ్ ప్రొఫెషనల్ చేస్తారో ఇట్స్ డెఫినెట్లీ సేఫ్. ఈ మధ్య కాలంలో చాలా మంది అన్ఆథరైజ్డ్ పీపుల్ ఆర్ ఆల్సో డూయింగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్. అటువంటి వాళ్ళ దగ్గర చేయించుకున్నప్పుడు ఇటువంటి సేఫ్టీ కన్సర్న్స్ అనేది రైజ్ అవుతుందండి. సార్ అయితే చాలా మంది హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనంగానే ఫస్ట్ ఇందాక నేను చెప్పినట్టు హెయిర్ ఫాల్ అవ్వంగానే ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి వెళ్ళిపోదాం. అసలు ఏ స్టేజ్‌లో వాళ్ళకి మీరు సజెస్ట్ చేస్తారు? మెడికేషన్ ఏమైనా పెట్టుకుంటే నిజంగా హెయిర్ ఫాలికల్స్ అనేవి ఆగుతాయా? సో టు బిగిన్ విత్ మనకి ఎప్పుడైనా సరే హెయిర్ ఫాల్ అనేది ఎవరికైనా కానీ డైలీ హెయిర్ షేడింగ్ అనేది అవుతుందండి. హ్మ్. ఎంత నార్మల్ అంటే ఇన్ డే అప్ టు 50-100 హెయిర్ ఫాల్ అనేది నార్మల్. చాలా మంది ఒక 20 హెయిర్ రాలంగానే నాకు బాల్డ్ అయిపోతానని చాలా మంది భయపడుతుంటారు. భయపడాల్సిన అవసరం లేదు. హ్మ్. అప్ టు 50-100 ఇన్ డే మనకు కంప్లీట్లీ నార్మల్. మనకు థౌసండ్స్ ఆఫ్ హెయిర్ ఉంటుందండి. అందులో 2-3% డైలీ అనేది కొంచెం షెడ్డింగ్ ఫేజ్‌లో ఉంటుంది. అందులో ఒక 20, 50 లేదా 100 పోతుంది అంటే నథింగ్ టు వరీ. హ్మ్. అంతకన్నా ఎక్కువ పోతుంది లేదా హెయిర్ లైన్ వెనక్కి జరుగుతుంది ఆర్ డైరెక్ట్‌గా చూసినప్పుడు హెయిర్ నుంచి కింద స్కాల్ప్ కనపడుతుంది అన్నప్పుడు దెన్ దే నీడ్ టు టేక్ యాక్షన్. అండ్ ఓకే. మీరు అడిగారు నాకు మెడిసిన్స్ ఏమైనా యూజ్ చేయొచ్చా అనేసి. యెస్. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ హెయిర్ లాస్‌లో మినాక్సిడిల్ అని ఒకటి ఉంటుందండి. హ్మ్. అండ్ ఫినాస్టైడ్ అని ఒకటి ఉంటుంది. ఈ 2 కాంబినేషన్‌లో ఉన్న సీరమ్స్ యూజ్ చేసుకోవడం ద్వారా ఎర్లీ స్టేజ్‌లో ఉన్న హెయిర్ లాస్‌ని మనం అక్కడితో అరెస్ట్ చేయొచ్చు. ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా అక్కడితో మనం కాపాడుకోవచ్చు. ఈ మెనాక్సిడిల్ అనేది టాబ్లెట్స్ రూపంలో కూడా ఇస్తూ ఉంటారు. టాబ్లెట్ అవి ఉంటుంది. మళ్ళీ తర్వాత ఇవి వేసుకోవటం వల్ల పురుషుల్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ! అని చెప్పి అంటుంటారు. నిజమేనా అది? మినాక్సిడిల్ వల్ల కాదు. అది ఫినాస్టైడ్ వల్ల. ఫినాస్ట్రైడ్. ఫినాస్టైడ్. మినాక్సిడిల్ టాబ్లెట్స్ కూడా ఉంటుంది. హ్మ్. మినాక్సిడిల్ ఏంటి అంటే మెయిన్‌లీ ఒకప్పుడు బీపీ బ్లడ్ ప్రెషర్ కోసం కనిపెట్టిన మెడిసిన్ అన్నమాట. ఆహా! అది తీసుకుంటున్న వాళ్ళలో హెయిర్ గ్రోత్ గమనించారు. ఓకే. అలా మినాక్సిడిల్ అనేది హెయిర్ గ్రోత్‌కి వాడడం స్టార్ట్ అయిందన్నమాట. ఓకే. ఓకే. సో మినాక్సిడిల్ సీరమ్ ఉంటుంది. టాబ్లెట్ ఉంటుంది. డిపెండింగ్ ఆన్ పర్సన్ టు పర్సన్ టాబ్లెట్ సీరమ్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. అది మెనాక్సిడిల్ ఇవి మామూలుగా హెయిర్ గ్రోత్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా మెనాక్సిడిల్ యూజ్ చేయొచ్చా యూజ్ సిరమ్? చేయొచ్చండి. యెస్. సిరమ్ కానీ టాబ్లెట్స్ కానీ? టాబ్లెట్ కానీ టాబ్లెట్ యూజ్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ ఒకసారి కన్సల్ట్ అయ్యి యూజ్ చేయండి. బికాస్ కొంతమందికి అలా డైరెక్ట్‌గా టాబ్లెట్ తీసుకోవడం ద్వారా లో బీపీ అవ్వడము, హెడేక్ రావడము, డిజీనెస్ అవ్వడం ఇవన్నీ కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందన్నమాట. బట్ సీరమ్‌తో అవన్నీ యూజువల్లీ నోటీస్ చేయము. హ్మ్. సీరమ్ హ్మ్. అయితే ఇట్స్ ఫైన్. దీస్ డేస్ ఆన్‌లైన్‌లో చాలా దొరుకుతున్నాయి. దే కెన్ యూజ్. బట్ టాబ్లెట్ యూజ్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ కన్సల్టేషన్ తర్వాతనే స్టార్ట్ చేయండి. ఓకే. యాహ్! సో, బీపీకి సంబంధించింది హెయిర్ గ్రోత్‌కి యెస్. ఉపయోగపడిందనమాట. యెస్. ఇప్పుడు చాలా మందికి హెయిర్ లోపల మీరిందాక ప్యాచెస్ అన్నారు. యాహ్! సో, ఒకసారి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు రియల్‌గా ఎప్పుడు దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు? ఎంత టైం పడుతుంది? సో, ఫుల్ ఫ్లెడ్జ్ రిజల్ట్ కనపడడానికి ఎనీవేర్ బిట్వీన్ 6-12 మంత్స్ టైం పడుతుంది. ఎందుకు అంటే హెయిర్ ఫాలికల్ ఇంప్లాంట్ చేసిన తర్వాత అది షట్ ఆఫ్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఫ్రెష్ గ్రోత్ స్టార్ట్ అయిన తర్వాత ఫుల్ లెంగ్త్ హెయిర్ కనపడడానికి ఎనీవేర్ బిట్వీన్ 6-12 మంత్స్ టైం పడుతుందండి. 12 6-12 మంత్స్. మంత్స్. ఆల్మోస్ట్ 1 ఇయర్ అనుకోండి. యెస్. 1 ఇయర్. 1 ఇయర్. మళ్ళీ ఆ లైన్ అంతా వచ్చేస్తుంది. యెస్. లైన్ అంతా వచ్చేస్తుంది. ఇంకొకటేంటంటే చాలా మందికి యాక్నే ఉంటుంది సార్. హ్మ్. ఈ యాక్నే ఎందుకసలు ఫస్ట్ ఈ యాక్నే అనేది మనకి మహిళల్లో కానీ, పురుషుల్లో కానీ ఎందుకు చూస్తూ ఉంటాం? యాక్నే యూజువల్లీ టీనేజ్‌లో చాలా కామన్‌గా చూస్తుంటామండి. టీనేజ్‌లో ఎందుకు చూస్తాము అంటే దట్ ఈస్ ప్యూబర్టీ ఏజ్ అనమాట. ప్యూబర్టీ టైమ్‌లో దేర్ ఇస్ లాట్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ మన బాడీలో జరుగుతుంటుంది. మెయిన్‌లీ టెస్టోస్టెరాన్ అనేది కొంచెం ఎక్కువ అవుతుందన్నమాట. ఈవెన్ ఫీమేల్స్‌లో టెస్టోస్టెరాన్ అనేది ఉంటుంది. చాలా మంది ఫీమేల్స్‌లో ఉండదనుకుంటారు కానీ ఫీమేల్స్‌లో కూడా కొంతవరకు ఉంటుంది. ఓకే. ఈ హార్మోన్ ఏం చేస్తుంది అంటే ఆయిల్ గ్లాండ్‌ని హైపర్ యాక్టివ్ చేస్తుంది. ఎప్పుడైతే ఆయిల్ గ్లాండ్ హైపర్ యాక్టివ్ అవుతుందో స్కిన్ అనేది ఆయిలీ అవ్వడము, సైమల్టేనియస్‌లీ పింపుల్స్, యాక్నే రావడం ఇవన్నీ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎక్కువగా రెగ్యులర్‌గా అమ్మాయిల్లో ఎక్కువ మనం మొటిమలు చూస్తాము. వాళ్ళలో టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉందనుకోవచ్చా? టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉందనే దానికన్నా కూడా దేర్ మైట్ బి సమ్ ఇంటర్నల్ హార్మోన్ చేంజెస్ హ్యాపెనింగ్. హ్మ్. ఫీమేల్స్‌లో కొంతమందిలో ఎప్పుడు ఎక్కువ చూస్తాము అంటే ప్యూబర్టీ స్టార్ట్ అవుతున్నప్పుడు కానివ్వండి ఆర్ ఈ మధ్య పీసీఓఎస్ అని చాలా కామన్‌గా వింటూ ఉన్నాము. ఆడవాళ్ళలో చాలా కామన్‌గా చూస్తున్న హార్మోన్ ఇంబాలెన్స్ కండిషన్ అనమాట. ఇటువంటి కండిషన్‌లో కూడా ఈ హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల హార్మోన్ ఎఫెక్ట్ ఆయిల్ గ్లాండ్ పైన ఉండడం వల్ల పింపుల్స్ అనేది వస్తుంది. సో దీని వల్లనే మనం చాలా కామన్‌గా చూస్తూ ఉన్నాము. బయట పొల్యూషన్ ఎక్కువైపోయింది సార్. హ్మ్. స్కిన్ కేర్ అనేటప్పటికి డిఫరెంట్ క్రీమ్స్ కనిపిస్తున్నాయి. అసలు ముడతలు పడకుండా ఉండాలి. ఏజ్ ఏజ్ తక్కువ ఉండాలి అనేటప్పుడు ఏం చేయాలంటారు? సో వెన్ ఇట్ కమ్స్ టు ఫీమేల్స్ అండి మెయిన్‌లీ 25, 28 దాటిన తర్వాత మన స్కిన్‌లో కొల్లాజెన్ అనేది ఒక ఇంపార్టెంట్ ప్రోటీన్ ఉంటుంది. హ్మ్. అది మన స్కిన్‌కి బ్యాక్ బోన్ అని చెప్పొచ్చనమాట. సో ఫీమేల్స్‌లో 25, 28 తర్వాత ఈ కొల్లాజెన్ అనేది ఎవ్రీ ఇయర్ మనకు డ్రాప్ అవుతూ వస్తుంది స్కిన్‌లో. ఇది డ్రాప్ అయినప్పుడు ఏమవుతుంది అంటే స్కిన్‌లో మీరన్నట్టు ముడతలు పడడం కానీ, మైల్డ్ రింకిల్స్ కానీ జరుగుతుంది. ఇది సూపర్ఫిషియల్ చేంజ్. ఇంటర్నల్లీ మనకు బోన్స్‌లో అయితే లిగమెంట్స్ ఉంటాయి. మన ఫేస్‌లో కూడా లిగమెంట్స్ ఉంటాయండి. ఓకే. సో విత్ ఏజ్ మనకు పొల్యూషన్ వల్ల కానీ, లోపల ఇంటర్నల్ స్ట్రెస్ వల్ల కానివ్వండి, ఈ లిగమెంట్స్ కూడా కొంచెం లూజ్ అవుతూ వస్తుంది. దానివల్ల స్కిన్ సాగింగ్ అంటాము.
కొంచెం ఏజ్డ్ వాళ్ళని చూస్తే 40s 50స్లో ఇక్కడ కొంచెం ఫోల్డ్ లాగా అవ్వడము, కళ్ళ చుట్లు కొంచెం పెద్ద రింకిల్స్ లాగా ఫామ్ అవ్వడం ఇవన్నీ జరుగుతుందన్నమాట. ఇవన్నీ నార్మల్ పార్ట్ ఆఫ్ ఏజింగ్. అయితే వీటిని ఎలా అవాయిడ్ చేసుకోవచ్చు అంటే ఒకటి రెటినాల్ సీరం అండ్ వైటమిన్ సి సీరం. ఈ సీరం ఏం చేస్తుంది అంటే స్కిన్లో ఉన్న కొల్లాజన్ని ప్రొడక్షన్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే. సో దాంతో సూపర్ఫిషియల్గా ఉన్న రింకిల్స్ని ఇట్ కెన్ కంట్రోల్ అప్ టు సమ్ ఎక్స్టెంట్. బట్ డీప్గా జరిగే చేంజెస్ని క్రీమ్స్ కానీ ఎనీ సీరమ్స్ కానీ ఎక్కువ అడ్రస్ చేయలేవు. మేబీ దే రిక్వైర్ సర్టెన్ మెడికల్ ట్రీట్మెంట్స్ యాజ్ వెల్. ఓకే. కొంతమంది యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్స్ ఇలాంటి వాటిలో చూసి కొన్ని డీఐవై టిప్స్ ఉంటాయి కదా సార్! అవి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. దానివల్ల ఎంతవరకు ఫలితం ఉంటుంది? డిఐవై ఎక్కువ నన్ను అడిగితే నేను ఇన్ని ఇయర్స్గా చూస్తున్న దాంట్లో ఉన్నవన్నీ యూస్ చేసుకోవచ్చా అంటే నో అండి. ఫర్ ఎగ్జాంపుల్ కర్డ్ కానీ, హనీ కానివ్వండి, ఎగ్ వైట్ కానివ్వండి సేఫ్గా యూస్ చేసుకోవచ్చు. ఆన్ ది అదర్ హ్యాండ్ మనకు లెమన్ కానివ్వండి, కొంతమంది టూత్ పేస్ట్ యూస్ చేస్తుంటారు పింపుల్స్. టూత్ పేస్ట్ అండ్ రీసెంట్లీ నా దగ్గరకు ఒకరు వచ్చారు, స్కిన్ ట్యాక్స్ అంటామండి, పులిపిర్లు అంటారు చూసారా, అది ఉండింది ఫేస్ పైన నెక్ పైన ఉండింది. యూట్యూబ్లో ఇదేదో అప్లై చేస్తే పోతుంది అని చెప్పారు. ఫేస్ పైన అప్లై చేసుకుంటే ఆల్మోస్ట్ ఒక కాయిన్ సైజ్ అంత బర్న్ అయి నా దగ్గరకు వచ్చారు. హోమ్ రెమెడీ. సో మనకు పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. మనకి ఏదైతే సేఫో అది యూజ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. బట్ ఎవరు పడితే వాళ్ళు చెప్పింది ఇది వాడండి అలా అయిపోతుందని మాత్రం నమ్మకండి. ఓకే. అంటే ఇప్పుడు డిఐవైస్ అంటే ఎంతవరకు మనం ఇంట్లో చేసుకునే సేఫ్ అంటారు? కొంతమంది శనగపిండి అంటారు, పాలంటారు. ఇవన్నీ సేఫా? నార్మల్? మిల్క్ సేఫ్ అండి. బికాస్ మిల్క్ ఇస్ నథింగ్ బట్ లాక్టిక్ యాసిడ్ అని ఉంటుంది, విచ్ ఇస్ గుడ్. ఓకే. హనీ సేఫ్గా యూజ్ చేసుకోవచ్చు. ఎగ్ వైట్ కూడా కొంతవరకు సేఫ్గా యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ కర్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా కొంచెం హార్ష్గా ఉన్నవి ఇందాక చెప్పినట్టు లెమన్ జ్యూస్ కానివ్వండి, టూత్ పేస్ట్ కానివ్వండి, ఆర్ పసుపు కూడా అందులో కొన్ని ప్రిజర్వేటివ్స్ ఉంటాయండి. కొంతమందికి దానివల్ల కూడా స్కిన్ ర్యాషెస్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇటువంటివి కొన్ని అవాయిడ్ చేస్తే బెటర్. ఓకే. మార్కెట్లో చాలా ట్యూబ్స్ ఉంటాయి. మీ చర్మం కొంచెం రాయంగానే తెల్లగా అయిపోతుంది అంటుంటారు. సో ఇది ఎంతవరకు నమ్మచ్చు సార్? నిజంగా వైట్నింగ్ అనేది సాధ్యమేనా క్రీమ్స్తో? సో స్కిన్ బ్రైట్నింగ్ క్రీమ్స్ అంటామండి. బ్రైట్నింగ్ క్రీమ్స్ అయితే ఉన్నాయి డెఫినెట్లీ. బట్ ఆన్లైన్లో చూపించినట్లు ఒక వారం రోజులు వాడితే మొత్తం స్కిన్ టోన్ చేంజ్ అయిపోతుంది అంటే అవ్వదు. ఇట్ టేక్స్ అట్ అండ్ టైం. మన స్కిన్ దాని రెన్యువల్ అవ్వాలి అంటే అట్లీస్ట్ ఒక 20 to 35 days పడుతుంది. అండ్ పింపుల్ వల్ల మార్క్స్ పడ్డా కానీ, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా కానీ విత్ ప్రోడక్ట్స్ కొంతవరకు డిఫరెన్స్ రావాలి అంటే ఒక 2 to 3 months అన్న టైం పడుతుంది. కానీ అన్నిటికీ ప్రోడక్ట్స్ అనేది వర్క్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ మెలాస్మా అని ఉంటుందండి, మంగు మచ్చలు ఆడవాళ్ళు చాలా కామన్గా చూస్తుంటాము. అది ఓన్లీ క్రీమ్స్తో అందరికీ వర్క్ చేయదు. అసలు కారణం ఏంటి సార్? మెలాస్మాకి మెయిన్గా కారణాలు వచ్చేసి జెనెటిక్స్ అండి. ఒకటి అంటే ఫ్యామిలీలో ఎవరికన్నా ఉండొచ్చు. సెకండ్, స్కిన్ అనేది హార్మోన్స్కి సెన్సిటివ్ అవుతుంది. ఫీమేల్స్లో ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ కొన్ని హార్మోన్స్ ఉంటాయి. దానికి స్కిన్ అనేది సెన్సిటివ్ అవ్వడం వల్ల ఆ ఏరియాలో ఒక డార్క్ ప్యాచ్ లాగా, మెయిన్లీ చీక్స్ పైన కానివ్వండి, నోస్ పైన కానివ్వండి, కొంతమందికి ఫోరెడ్ పైన కూడా డార్క్ ప్యాచెస్ లాగా పడుతుంది. ఈ మెలాస్మా అనేది స్కిన్లో మల్టిపుల్ లేయర్స్లో ఉంటుంది. సూపర్ఫిషియల్ లేయర్గా ఉన్నది క్రీమ్స్తో అడ్రస్ అయిపోతుంది, కానీ డీప్గా ఉన్నది క్రీమ్స్తో అడ్రస్ అవ్వదు. సో చాలామంది క్రీమ్ వాడితే తగ్గిపోతుంది అంటారు, కానీ కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వదు. ఇట్ డిపెండ్స్ ఆన్ వాళ్ళకు మెలాస్మా అనేది ఏ లేయర్లో అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఓకే. సన్ స్క్రీన్స్ మనం ఎండలోకి వెళ్ళేటప్పుడు రాసుకోండి, ఖచ్చితంగా రాసుకోండి, యూవీ రేస్తో ప్రాబ్లం అని చెప్తారు. ఇంట్లో ఉన్నా కూడా రాసుకోవాలి అంటారు? అందరికీ కాదండి, కొన్ని కండిషన్స్ ఉన్న వాళ్ళకు. ఇందాక నేను చెప్పినట్టు మెలాస్మా అనేది మనకు బ్లూ లైట్ నుంచి కూడా ట్రిగర్ అవుతుంది. బ్లూ లైట్ అంటే మనకు డెస్క్టాప్ నుంచి కానీ, టీవీ నుంచి కానీ బ్లూ లైట్ అనేది వస్తుంది. సో మెలాస్మా ఉన్న వాళ్ళు కానివ్వండి, అండ్ కొంతమంది పింపుల్స్, ఆక్నే కండిషన్ ఉన్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళు ఇంట్లో ఉన్నా సరే యూజ్ చేసుకుంటే బెటర్ అంటాము. అండ్ ఈవెన్ ఏజింగ్ కన్సర్న్ ఉన్న వాళ్ళు, ఇందాక మీరు ముడతలు పడుతున్నాయని చెప్పారు చూసారా, సో అటువంటి కన్సర్న్ ఉన్న వాళ్ళు కూడా బ్లూ లైట్ ఏం చేస్తుంది అంటే, ఆర్ యువిఏ అంటాము. యువిఏ కూడా మనకు బయట నుంచి ఈజీగా ఇంట్లో లోపలికి వస్తుంది. ఇది స్కిన్లో ఉన్న కొల్లాజన్ని బ్రేక్ డౌన్ చేయగలదు. సో కాబట్టి ఇటువంటి కన్సర్న్స్ ఉన్న వాళ్ళు ఇంట్లో కూడా సన్ స్క్రీన్ యూజ్ చేస్తే బెటర్ అని చెప్తాము. ఇటువంటి కన్సర్న్ లేదు అంటే ఇట్స్ ఫైన్, ఇంట్లో ఉన్నప్పుడు స్కిప్ చేయొచ్చు, ఓన్లీ బయటకు వెళ్ళేటప్పుడు కూడా అప్లై చేసుకుంటే సరిపోతుంది. సార్, షాంపూస్, ఈ షాంపూస్ యూజ్ చేయటం అనేది మనకి ఎట్లా రెగ్యులర్గా ఒకటే షాంపూవా, లేదంటే ఒక షాంపూతో హెయిర్ ఫాల్ అవుతుందని మళ్ళీ వేరే షాంపూకి? అసలు షాంపూ యూజెస్ గురించి పెద్ద డిబేటే ఉంది సార్, మీరేం చెప్తారు దానికోసం? ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ కన్సర్న్ అండి. లెట్స్ సే ఇప్పుడు హెయిర్ ఫాల్ గురించే మాట్లాడదాం. హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్లో షాంపూకి ఎంత ఇంపార్టెన్స్ అంటే నేను లీస్ట్ ఇంపార్టెంట్ అంటాను. చాలా మంది దీని గురించి నెగిటివ్ కమెంట్స్ కూడా పెట్టచ్చు కింద, బట్ చాలా హెయిర్ లాస్ షాంపూస్ కూడా ఉన్నాయి. ఐ జస్ట్ టెల్ యూ సింపుల్ లాజిక్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ గ్రోత్కి సీరం వాడుతున్నాము. సీరం ఎలా వాడతాము? నైట్ అప్లై చేసుకుంటాము, ఓవర్ నైట్ వదిలేస్తాము, నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ వాష్ చేస్తాం. ఓకే. సో కాంటాక్ట్ టైం అనేది మనకు 10 to 12 hours గుడ్ కాంటాక్ట్ టైం ఉంటుంది. పెట్టిన తర్వాత లోపలికి అబ్జర్వ్ అవ్వాలి. అదే షాంపూ తీసుకోండి, షాంపూ అప్లై చేసుకుంటారు, లాదర్ చేసుకుంటారు. ఎన్ని మినిట్స్ పెట్టుకుంటాము స్కాల్ప్ పైన? మాక్సిమం 3 minutes. 3 minutes ఇస్ మాక్సిమం.
3 మినిట్స్‌లో అబ్జర్బ్ అవ్వగలదా? అవ్వదు. ఫర్ ఎనీ క్రీమ్ ఆర్ ఎనీ సీరమ్ అబ్జర్బ్ అవ్వాలి అంటే మినిమమ్ 15-30 మినిట్స్ టైం పడుతుందండి. హుహు. సో షాంపూ మనం అంతసేపు పెట్టుకోగలమా? పెట్టుకోలేము. 3 మినిట్స్‌లో అది ఎంత అబ్జర్బ్ అవ్వగలదు, దానివల్ల ఎంత హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వగలదు. సో అందుకే హెయిర్ లాస్ గురించి వచ్చేసరికి ఇట్స్ ఇన్ ద లోవర్ మోస్ట్ నా క్రైటీరియాలో. ఓకే. నేను మెయిన్లీ సీరమ్స్ కానివ్వండి, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కానివ్వండి, వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే కాంటాక్ట్ టైం ఎక్కువ ఉంటుంది, బెటర్ అబ్జర్ప్షన్ ఉంటుంది, ప్రాపర్ మెడికల్ బ్యాకప్ అనేది ఉంది. బట్ షాంపూస్లో అలా అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ డాండ్రఫ్ అనుకోండి, డాండ్రఫ్కి అగైన్ ఇట్ గోస్ ఇంటు హై ప్రియారిటీ. హ్మ్. డాండ్రఫ్కి మనకు అందులో కిటకోనజోల్ అనేది ఉంటుంది అండ్ వేరే యాంటీఫంగల్ ఏజెంట్స్ ఉంటుంది. సో దాంతో డాండ్రఫ్ అనేది క్లియర్ అవుతుంది అనమాట. సో ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద కన్సర్న్. ఓకే. సార్ రెటనల్ గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో రెటనల్ సోప్స్ కూడా వస్తున్నాయి. సోప్స్‌తో కూడా సేమ్ ఇప్పుడు మీరు చెప్పినట్టే ఉంటుందా? ఈ బ్రైట్నింగ్ సోప్స్, హ్మ్. ఎనీ రెటినాల్ సోప్స్ ఆర్ ఎనీథింగ్ అండి, సోప్స్ పైన ఎక్కువ డిపెండ్ అవ్వకండి. డోంట్ వేస్ట్ యువర్ మనీ ఆన్ సోప్స్. ఓకే. కాంటాక్ట్ టైమ్ ఇస్ లిమిటెడ్. ఓకే. 2-3 మినిట్స్ లోపల మనం పెట్టింది అబ్జర్వ్ అవ్వాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. అంటే ఒకవేళ సోపు కానీ, షాంపూ కానీ మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటారు? ఫస్ట్ సోప్ గురించి చెప్తానండి. హ్మ్. మన స్కిన్‌కి ఒక పీహెచ్ అనేది ఉంటుంది. మనం కెమిస్ట్రీలో చదువుకొని ఉంటాం. అవును. పీహెచ్ వాల్యూ అనేసి. మన స్కిన్ పీహెచ్ వచ్చేసి 5.5 ఉంటుందండి. సో ఎనీ సోప్ ఎవరికైనా? ఎవరికైనా అండి. ఓకే. హ్యూమన్‌ది 5.5 నుంచి ఒక 0.1, 0.2 డీవియేషన్ ఉంటుంది గానీ, బట్ ఎవ్రీవన్‌కి అరౌండ్ 5.5 ఉంటుందన్నమాట. సో సోప్ పిక్ చేసుకునేటప్పుడు వాటి పీహెచ్ అనేది తెలుసుకోవాలి. మెడికల్ గ్రేడ్ సోప్స్ అంటే దానిపైన నీట్‌గా రాసుంటారు పీహెచ్ 5.5 అనేసి. అటువంటి సోప్స్ యూజ్ చేయడం ద్వారా స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. అయితే హ్మ్. అందరి సోప్స్ వాడాలంటే అందరికి అవసరం లేదండి. ఎవరికైతే ఆయిలీ స్కిన్ ఉందో, నార్మల్ స్కిన్ ఉందో వాళ్ళు ఎనీ సోప్ వాడినా సరిపోతుంది. కానీ కొంతమందిలో డ్రై స్కిన్ ఉంటుంది. హ్మ్. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళలో నార్మల్ సోప్స్, మిగతా మార్కెట్‌లో మనకు దొరికే సోప్స్ పీహెచ్ ఎలా ఉంటుందంటే 8-12 మధ్యలో ఉంటుంది. విచ్ ఈస్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ అవర్ స్కిన్స్ పీహెచ్. హ్మ్. హ్మ్. అటువంటివి వాడినప్పుడు స్కిన్ అనేది ఎక్కువ డ్రై అవుతుంది. ఎక్కువ డ్రై అయినప్పుడు ఎగ్జిమా లాంటివి కానివ్వండి, కొంతమందిలో సోరియాసిస్ లాంటివి కానివ్వండి, కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో అటువంటి వాళ్ళలో మాత్రమే ప్రాపర్ పీహెచ్ రిలేటెడ్ సోప్స్ వాడమని చెప్తాము. హ్మ్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు షాంపూ, ఎటువంటి కన్సర్న్ లేదు, జస్ట్ హెయిర్ వాష్ కోసమే అనుకుంటే ఎనీ మైల్డ్ షాంపూ ఇస్ ఫైన్ అండి. ఈవెన్ జాన్సన్స్ బేబీ షాంపూ అయినా సరే ఓకే. హ్మ్. అంత మైల్డ్ షాంపూ అయినా ఓకే. ఓకే. యాహ్! అయితే కెమికల్ పీలింగ్స్ ఎవరికి చేస్తారు సార్ ఇవి ఎక్కువగా? కెమికల్ పీలింగ్ అనేది మనకు పింపుల్స్ ఉన్న వాళ్ళలో చేసుకోవచ్చు. హ్మ్. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళలో చేసుకోవచ్చు. కొంతమంది ట్యాన్ అవుతుంటారు. అటువంటి వాళ్ళలో చేసుకోవచ్చు. సో ఈ 3 కండిషన్స్‌లో చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని అడ్వాన్స్డ్ పీల్స్ వచ్చాయి. యాంటీ ఏజింగ్‌కి కూడా పీల్స్ వచ్చాయన్నమాట. ఓకే. సో కొల్లాజన్ స్టిమ్యులేషన్ పీల్స్ అనేవి వచ్చాయి. సో అది కూడా దీస్ డేస్ ఎంతవరకు నమ్మొచ్చు సార్ అసలు అది? ఇప్పుడు ఆ పీల్ అంటే మనకి నార్మల్ మసాజ్ ఫేస్ మసాజ్ చేసినట్టే ఆ ఫీల్ ఉంటుంది. అవును. సో ఎంతవరకు ఈ పీల్స్‌ని మనం నమ్మొచ్చు? ఎంతవరకు అవి అబ్జర్వ్ అయ్యి మన స్కిన్‌కి ఆ స్ట్రక్చర్‌ని ఇస్తాయంటారు? సో పీల్స్‌లో చాలా ఇంగ్రీడియెంట్స్ ఉంటాయండి. హ్మ్. గ్లైకోలిక్ యాసిడ్ అని, సాలిసిలిక్ యాసిడ్ అని, మాండలిక్ యాసిడ్ ఇంకా చాలా ఉంటాయన్నమాట. సో మనకు కన్సర్న్ తగ్గట్టు చూస్ చేసుకుంటే మీరన్నట్లు బెటర్ అబ్జార్ప్షన్ కానివ్వండి, బెటర్ ఎక్స్‌ఫోలియేషన్ కానివ్వండి జరుగుతుంది. పీల్స్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. హ్మ్. హ్యాండ్స్ డౌన్ నేను చెప్పగలను. బికాజ్ వి ఆర్ యూజింగ్ ఇట్ అండ్ నేను పర్సనల్‌గా కూడా చాలా సార్లు చేయించుకున్నాను. ఓకే. సో కాబట్టి ఇట్ వర్క్స్. యెస్. ఓకే. డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళకి మనకి నెక్ పైన బ్లాక్ ప్యాచెస్ రావటం, ఆర్మ్స్ దగ్గర బ్లాక్ ప్యాచెస్ రావటం ఉంటుంది. అసలు ఈ కండిషన్ ఎందుకు? దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఓకే. సో డయాబెటిస్ ఉన్న వాళ్ళలో మెయిన్‌లీ మీరన్నట్లు డార్క్ ప్యాచ్ అనేది వస్తుంది. దాన్ని ఎకాంథోసిస్ నైగ్రికన్స్ అంటామండి. హ్మ్. దీని మీనింగ్ ఏంటి అంటే స్కిన్ అనేది బాగా థిక్ అయిపోతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల స్కిన్ అనేది థిక్ అయిపోయి డార్క్ అవుతుందన్నమాట. చాలా కామన్‌గా అబ్జర్వ్ చేసే ఏరియా వచ్చేసి నెక్. కానీ కొంతమందిలో ఫేస్‌లో సైడ్స్ కూడా చూస్తుంటాము. ఓకే. ఈవెన్ హ్యాండ్ బ్యాక్ సైడ్ చూస్తుంటాము. అండర్ ఆర్మ్స్‌లో చూస్తుంటాము. అండ్ ఈవెన్ గ్రాయిన్ ఏరియాలో కూడా చూస్తుంటామన్నమాట. దీనికి సర్టెన్ క్రీమ్స్ అండ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కానీ అవి ఫస్ట్ ప్రియారిటీ నేను చెప్పను. డయాబెటిస్ ఉన్న వాళ్ళలో ఇలా ఉంది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాడీలో ఉన్నట్టు. ఫస్ట్ దాన్ని అడ్రెస్ చేయాలి. హ్మ్. దాన్ని ఎలా అడ్రెస్ చేయాలి అంటే ఒకటి లైఫ్ స్టైల్ చేంజెస్, ఫిజికల్ యాక్టివిటీ బాగా పెట్టుకోవడము, హై క్యాలరీ ఫుడ్ అవాయిడ్ చేయడము, వీటితో పాటు కొన్ని నెక్ లైట్నింగ్ క్రీమ్స్ అని ఉంటుందన్నమాట అకాంథోసిస్ నైగ్రికన్స్‌కి. అటువంటి క్రీమ్స్ వాడుకోవడం. ఈ కాంబినేషన్‌లో ఇట్ విల్ వర్క్. అండ్ నెక్స్ట్ థైరాయిడ్ ఉన్న వాళ్ళలో కూడా ఒకటి హెయిర్ లాస్ చాలా కామన్‌గా చూస్తుంటామండి. హ్మ్. హ్మ్. సో హెయిర్ లాస్ ఇబ్బంది పడుతున్నారంటే ఫస్ట్ మేము ఎవాల్యుయేట్ చేసేది థైరాయిడ్ అంతా నార్మల్‌గా ఉందా లేదా చూసుకుంటాం. దాంతోపాటు కొంతమందిలో స్కిన్ కూడా చాలా డ్రై అయిపోతుంటుంది. ఓకే. సో ఇవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేసుకుంటామన్నమాట. ఓకే. గ్లాసీ స్కిన్, Hmm. కొరియన్ కేర్, Yeah. కొరియన్ స్కిన్ కేర్ అని చెప్పి మార్కెట్‌లో Yes. ఇది నిజంగా మన ఇండియన్ స్కిన్స్‌కి వర్కౌట్ అవుతుందా? అందరికీ వర్కౌట్ అవ్వదండి. కొంతమందికి వర్క్ అవుతుంది. ఐ ఓకే. వోంట్ సే అసలు ఎవరికీ వర్క్ అవ్వదని చెప్పను. కొంతమందికి వర్కౌట్ అవుతుంది. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ మన జెనెటిక్స్ ఏంటి,
మన స్కిన్ టెక్స్చర్ ఎలా ఉంది దాన్ని బట్టి వస్తుందన్నమాట. ఒక ర్యాండమ్ ప్రోడక్ట్ వాడి స్కిన్ ఇలా ఉన్నది అలా అయిపోతుందా అంటే అలా అవ్వదు. లెట్స్ సే మనకు చాలా డార్క్ స్పాట్స్ ఉంటాయి ఆర్ ఈవెన్ కొన్ని యాక్నే స్కార్స్ అంటాం, పిట్స్ ఉంటుంది. సో అవన్నీ ఉన్నప్పుడు కూడా మనకు కొరియన్ స్కిన్ కేర్ ప్రోడక్ట్ వాడితే గ్లాసీ స్కిన్ వస్తుందా, గ్లాసీగా కనపడుతుందా అంటే అలా అవ్వదు. సో నేచురల్‌గా అసలు గ్లాసీ స్కిన్ కావాలి అంటే నేచురల్‌గా వాళ్ళ తత్వం ఎలా ఉండాలంటారు? స్కిన్ తత్వం. ఒకటి అండి, మనకు టీనేజ్‌లో పింపుల్స్ వస్తాయి కదా! సారీ. టీనేజ్‌లో పింపుల్స్ వచ్చిన వాళ్ళు దే షుడెంట్ ప్రిక్ దేర్ పింపుల్స్. అవును. ఎక్కువ పిక్ చేసుకుంటున్నారు లేదా దాన్ని అడ్రెస్ చేయకుండా వదిలేస్తున్నారు అంటే దానివల్ల స్కిన్‌లో చాలా డ్యామేజ్ అనేది జరుగుతుందనమాట. కొంతమందిలో చూస్తుంటాము చిన్న చిన్న గుంతలు పడుతుంది ఫేస్ పైన. దట్ ఈస్ బికాస్ ఆఫ్ యాక్నే. అది ఒకటి. సెకండ్, ఇంటర్నల్ స్ట్రెస్ కానివ్వండి. ఆ స్ట్రెస్ వల్ల కూడా ఏంటి అంటే కొలాజన్ బ్రేక్ డౌన్ జరుగుతుంది. సో స్ట్రెస్ లెవెల్స్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. దాంతో పాటు డైట్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ బాగా తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తుందంటే డే టు డే మనకు బయటికి వెళ్తుంటాం, చాలా పనులు చేస్తుంటాము, పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతుంటాం. సో దీనివల్ల కూడా మన బాడీలో కానీ స్కిన్లో కానీ ఫ్రీ రాడికల్స్ అనేది బిల్డ్ అవుతుందండి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఆ ఫ్రీ రాడికల్స్ని రిమూవ్ చేయగలగదు. అలా మనకు గుడ్ స్కిన్ హెల్త్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే. ఇవన్నీ చేసుకుంటే మనకు ఆబ్వియస్గా గ్లాస్ స్కిన్ లాంటిది మంచిగా హెల్తీ స్కిన్ అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు. స్టెరాయిడ్స్, ఇప్పుడు రెటనాల్ ఇలాంటివన్నీ డాక్టర్ ఇవి లేకుండా ప్రిస్క్రిప్షన్ లేకుండా యూజ్ చేయొచ్చు అంటారా? నో అండి. రెటినాల్ కానివ్వండి అండ్ ఈవెన్ స్టెరాయిడ్ కానివ్వండి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వద్దు అంటాను. ఎందుకు అంటే దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ స్టెరాయిడ్ యూజ్ చేయడం వల్ల స్టెరాయిడ్ డ్యామేజ్డ్ ఫేసెస్ అని ఒక టర్మినాలజీ ఉందన్నమాట. స్టెరాయిడ్ అనేది ఎక్కువ కాలం వాడడం వల్ల ఏమవుతుందంటే చర్మం పలచబడిపోతుంది, లోపల బ్లడ్ వెజల్స్ బాగా పెద్దగా కనపడుతుంటుంది. అదొక టైప్ ఆఫ్ అడిక్షన్ అనమాట. అది పెట్టుకున్నప్పుడు స్కిన్ అనేది కామ్గా ఉంటుంది. అది పెట్టుకోకుండా బయటికి సన్లైట్లో వెళ్తే ఆ మంట అనేది తట్టుకోలేరు, స్కిన్ అనేది రెడ్ అయిపోతుంది. సో ఒక టైప్ ఆఫ్ అడిక్షన్ అనమాట. సో స్టెరాయిడ్ అనేది యూజువలీ వీ డోంట్ ప్రిఫర్. ఓకే. కొన్ని మెడికల్ కండిషన్స్లో ఎగ్జిమా కానివ్వండి, సోరియాసిస్ కానివ్వండి, ఇటువంటి కండిషన్స్లో కొన్ని యూజ్ చేస్తాం. కానీ బట్ యూజువల్లీ స్కిన్ హెల్త్ కోసం కానివ్వండి, స్కిన్ బ్రైట్నింగ్ కోసం కానివ్వండి స్టెరాయిడ్ అనేది అసలు యూజ్ చేయము. ఈవెన్ రెటినాల్ కూడా మెయిన్లీ ఫీమేల్స్లో ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో, ప్రెగ్నెంట్గా ఉన్నారో రెటినాల్ అనేది అసలు యూజ్ చేయకూడదు. బేబీకి చాలా డేంజర్. ఇది చాలా మందికి స్కిన్ మీద యూజ్ చేసేది బేబీకి ఇంపాక్ట్ అవుతుందండి. ఎందుకంటే మనం ఏం అప్లై చేసినా కానీ అందులో 0.1% అన్నా సరే అట్లీస్ట్ మనకు బ్లడ్లోకి అబ్జర్వ్ అవుతుంది. బ్లడ్లోకి అబ్జర్వ్ అవుతుంది. ఓకే. అట్లీస్ట్ 0.1 డిపెండ్స్ ఆన్ కొన్ని మాలిక్యూల్స్ అవుతుంది, కొన్ని అవ్వదు. బట్ రెటినాల్ అనేది కొంతవరకు బ్లడ్లోకి అబ్జర్వ్ అవుతుంది. సో కాబట్టి ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నా, ప్రెగ్నెన్సీ ఉన్నా కానివ్వండి ఆర్ ఈవెన్ ఫీడింగ్ చేస్తున్నా కానివ్వండి రెటినాల్ అనేది అబ్సల్యూట్లీ కాంట్రాఇండికేటెడ్. ఓకే. హెల్దీ హెయిర్ అండ్ హెల్దీ స్కిన్ కావాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ డైలీ రొటీన్ కానీ ఎట్లా ఉండాలంటే? ఓకే. సో మనకు హెల్తీ స్కిన్ హెల్తీ హెయిర్ కోసం 2 అండి. ఒకటి మన డైట్, 2 ఫిజికల్ యాక్టివిటీ, దాంతోపాటు ఎక్స్ట్రాగా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఆర్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్. నాకు ప్రొడక్ట్స్ అనేది ఐ విల్ పుట్ డౌన్ ద లిస్ట్. ఎందుకంటే మనకు ఇంటర్నల్ హెల్త్ బాగుంది అంటే మన స్కిన్ బాగానే ఉంటుంది, హెయిర్ బాగానే ఉంటుంది. సో టు స్టార్ట్ విత్ ఇందాక అన్నట్లు మనకు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ బాగా తీసుకోవాలి, అదొకటి. సెకండ్, హెయిర్ గురించి కావాలి అంటే మంచి ఐరన్ ఇంటేక్ ఉండాలండి. రాగి కానివ్వండి, డేట్స్ కానివ్వండి, మొరింగా పౌడర్ కానివ్వండి, మంచి హై క్వాంటిటీ ఆఫ్ ఐరన్ ఉంటుంది, ఇది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్, ప్రోటీన్. మన ఇండియన్ డైట్లో ఏంటి అంటే ప్రోటీన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మనం రైస్ ఎక్కువ తీసుకుంటాం, రోటీస్ తీసుకుంటాం, కొన్ని కర్రీస్ తీసుకుంటాం, కానీ అందులో ప్రోటీన్ అనేది ఉండదు. ఇంకోటి ప్రోటీన్ అనగానే చాలా మందికి ఓన్లీ నాన్ వెజ్ ఒకటే గుర్తొస్తుంది. నాన్ వెజ్ ఒకటే కాదు, మనకు స్ప్రౌట్స్ అంటే మనకి మొలకెత్తిన గింజలు అంటాము, రాజ్మా, చోలే, చెన్నా, ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. వీటిలో కూడా మనకు గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే హెయిర్లో కానివ్వండి, స్కిన్లో కానివ్వండి, ప్రోటీన్ ఈజ్ అ వెరీ క్రూషియల్ ఎలిమెంట్. ఎప్పుడైతే ప్రోటీన్ తక్కువ ఉంటుందో హెయిర్ లాస్ అవ్వడం చూస్తుంటాము, స్కిన్లో ఫోల్డ్స్ కానివ్వండి, ముడతలు కానివ్వండి ఫ్రీక్వెంట్గా వచ్చేసి చూస్తుంటాము. సో యాంటీ ఆక్సిడెంట్ కానివ్వండి, ఐరన్ కానివ్వండి, ప్రోటీన్ కానివ్వండి, ఇవన్నీ మనకు డైలీ స్కిన్ ఇంటేక్లో ఉండాలి, డైట్ ఇంటేక్లో. దానికి స్కిన్ అండ్ హెయిర్కి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ సెకండ్, లైఫ్ స్టైల్. మనకు డైలీ కొంచెం సన్ ఎక్స్పోజర్ అనేది ఉండాలి వైటమిన్ డి కోసం. అలాగే బాడీ అనేది కొంచెం యాక్టివ్గా ఉండాలి. సో ఇవన్నీ చేసుకోవడం ద్వారా హెల్తీ స్కిన్ అండ్ హెయిర్ మనం మెయింటైన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.